గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము నవోదయ ఫ్రీ కోచింగ్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే లెసన్లో కొన్ని కాన్సెప్ట్లు డిస్కస్ చేసుకుందాం. ఈ లెసన్లో కూడా 2 పార్ట్స్గా చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మల్టిపుల్స్ అంటే ఏంటో చూద్దాండి. మన లెసన్ పేరు వచ్చేసరికి మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. మల్టిపుల్ అంటే ఏంటి? మల్టిపుల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నెంబర్కి మల్టిపుల్ కావాలి అంటే ఆ నెంబర్ని ప్రోడక్ట్ చేస్తే, ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్. ఉదాహరణకి నాకు 5కి మల్టిపుల్స్ కావాలి. అప్పుడు ఎలా చేస్తాను? 5కి మల్టిపుల్స్ అంటే 5 1s are 5, అలాగే 5 2s are 10, 5 3s 15, 5 4s 20 అండ్ సో ఆన్. ఇలాగా ఆ టేబుల్ మొత్తం రాస్తే వచ్చే వాటిని ఏమంటాము అంటే మల్టిపుల్స్ అంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 6కి మల్టిపుల్స్ 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24, 6 5s 30 అండ్ సో ఆన్. ఉదాహరణకి 12 చూద్దాం. 12 1s 12, 12 2s 24, 12 4s 12 3s 36, 12 4s 48, 12 5s 60, 12 6s 72 అండ్ సో ఆన్. ఇలాగా ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ అడిగాడో ఆ నెంబర్ యొక్క టేబుల్ లేదా మల్టిప్లికేషన్ కనుక రాస్తే మల్టిపుల్స్ కంప్లీట్ అయినట్టే. ఇంకొక నెంబర్ ఎగ్జాంపుల్గా చూద్దాం. 7 టేబుల్ 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35 అండ్ సో ఆన్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటివి అంటే ఏ నెంబర్ అయితే అడుగుతాడో ఆ నెంబర్ యొక్క ప్రోడక్ట్. ఇది ఇక్కడ చూడండి, 5 1s 5, 5 2s 10, ఇంకా డైరెక్ట్గా రాసేసాయి. 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24 అండ్ సో ఆన్. సో ఇలాగ రాస్తే వీటిలన్నిటిని ఏమంటాము అంటే మల్టిపుల్స్ అంటాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చూడండి, 6కి 6 అనేది మల్టిపుల్, 12కి 12 అనేది మల్టిపుల్, 7కి 7 అనేది మల్టిపుల్, 5కి 5 అనేది మల్టిపుల్. సో ఈ మల్టిపుల్స్లోకి వచ్చేసరికి మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒకసారి చూద్దాం. ఏ నెంబర్ తోటి అయితే మల్టిపుల్ అడుగుతాడో ఆ టేబుల్ రాసేసేయండి. 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20. 6కి మల్టిపుల్ అడిగితే 6 1s 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24, 6 5s 30. ఏ నెంబర్కి అయితే మల్టిపుల్ అడుగుతాడో ఆ టేబుల్ కనుక రాస్తే మల్టిపుల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? అయితే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. మల్టిపుల్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే ఎవ్రీ నంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 5 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5, 6 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6, లేదా 12 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 12. అలాగే ఎవ్రీ నంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 1. ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అలాగే ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 1. 2 ఇంపార్టెంట్ పాయింట్లు అడుగుతాడు. ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అలాగే ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 1. సో ఇప్పుడు మల్టిపుల్స్ గురించి మనకు క్లియర్గా అర్థమైంది. సో ఏ నెంబర్కైనా మల్టిపుల్స్ అడిగితే ఏం చేయాలి? ఆ టేబుల్ రాయాలి. అలాగే మల్టిపుల్స్ మీద అడిగే ఇంపార్టెంట్ బిట్స్ ఏముంటాయి? ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, లేదంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఓకే, ఇది బేసిక్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూద్దాం.
ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, మల్టిపుల్కి ఫ్యాక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏ నెంబర్ అయితే అడుగుతాడో ఆ టేబుల్ రాస్తే మల్టిపుల్స్ అవుతాయి. 5కి మల్టిపుల్స్ అడిగితే 5 1s 5, 5 2s 10, 5 3s 15 అంటే 5 10 15 అనేవి మల్టిపుల్స్. అలాగ కాకుండా ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి, ఆ నెంబరు ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని రాస్తే అవే ఏమవుతాయి అంటే ఫ్యాక్టర్స్. ఉదాహరణకి 12 ఫ్యాక్టర్స్ రాద్దాం. 12 అనేది 1 టేబుల్లో వచ్చింది, 2 టేబుల్లో వచ్చింది 2 6s 12, 3 టేబుల్లో వచ్చింది 3 4s 12, 4 టేబుల్లోనూ వస్తుంది 4 3s 12, 6 టేబుల్లో వస్తుంది 6 2s 12, ఇంకా డైరెక్ట్గా 12 టేబుల్లో వస్తుంది. సో ఇవన్నీ ఏంటివి 1 2 3 4 6 12 ఇవన్నీ ఏంటివి అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో 12 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 12 అనే నెంబరు ఏ టేబుల్స్లో వస్తుందో చూసుకొని రాస్తే వాటిలో ఏమంటాము అంటే ఫ్యాక్టర్స్ అంటాం. ఏమంటాము ఫ్యాక్టర్స్. ఉదాహరణకి 14 ఫ్యాక్టర్స్ చూద్దాం. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది 2 7s 14, 3లో రాదు, 4లో రాదు, 5లో రాదు, 6లో రాదు, కానీ 7లో వస్తుంది 7 2s 14, ఇంకా డైరెక్ట్గా 14 టేబుల్లో వస్తుంది. సో ఇలాగ ఏ నెంబర్ అయితే అడిగాడో ఆ నెంబర్ ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని రాస్తే వాటిని ఏమంటాము అంటే ఫ్యాక్టర్స్ అంటాం. ఇంకొకటి చూద్దామండి. ఇప్పుడు 18కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్, 6 టేబుల్, తర్వాత 9 టేబుల్, దాని తర్వాత 18 టేబుల్. ఇలాగా ఈ టేబుల్స్లో వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాము. ఫ్యాక్టర్స్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. అలాగే ఎవ్రీ నంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ 2 పాయింట్లు చూద్దాం. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఇక్కడ చూడండి 12 అనే నెంబర్కి 1 అనేది ఫ్యాక్టరీ, 14 అనే నెంబర్కి 1 అనేది ఫ్యాక్టరీ, అలాగే 18 అనే నెంబర్ కూడా 1 అనేది ఫ్యాక్టరే ఉంటుంది. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్తాము అంటే 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఏ నెంబర్ తీసుకుని ఫ్యాక్టర్స్ రాసినా కానీ 1 అనేది కామన్గా ఉంటుంది కాబట్టి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నాం, 12 అనేది ఫ్యాక్టర్. నెక్స్ట్ 14 తీసుకున్నాం, 14 అనేది ఫ్యాక్టర్. 18 తీసుకున్నాం, 18కి 18 అనేది ఫ్యాక్టర్. అంటే సెకండ్ పాయింట్ ఏంటి, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. 12కి 12 ఫ్యాక్టర్ అయింది, 14కి 14 ఫ్యాక్టర్ అయింది, అలాగే 18కి 18 అనేది ఫ్యాక్టర్ అయింది. ఓకేనా. కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ 2 బిట్లు ఇంపార్టెంట్. ఇందాక మల్టిపుల్స్కి సంబంధించి కూడా చెప్పే 2 బిట్లు, ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. అవన్నీ 1 by 1 సాల్వ్ చేద్దండి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ డాష్ అన్నది. ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ డాష్. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 10. నేను ఇందాక థియరిటికల్గా మీకు చెప్పాను ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 1, లేదంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1 అని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం ఏ అనే ఆప్షన్ 1 ఉంది కాబట్టి దానికి మనం టిక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 27? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 27? 27కి మల్టిపుల్స్ ఏవి అని అడుగుతున్నాడు. సరే, మనం 27 టేబుల్స్ రాస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదైతే రైట్ అవుతుందో అది చూద్దాం. మల్టిపుల్ ఆఫ్ 27 అన్నాడు కాబట్టి 27 టేబుల్ రైట్. 27 1s are 27, 27 2s, 2 7s 14, 1 carry, 2 2s 4, 54, 27 3s, 3 7s 21, 2 carry, 3 2 6, 81.
నెక్స్ట్ 27 fours, 4 sevens 28, 2 carry, 4 2s 8, 108. 27 fives is equal to 5 sevens 35, 3 carry, 5 2s 10, 135. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 81 ఇచ్చాడు, సో 81 ఉంది. ఆప్షన్ బి 51 ఇచ్చాడు, 51 లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి 125 ఇచ్చాడు, 125 లేదు. ఆప్షన్ డి 98 ఇచ్చాడు, 98 కూడా లేదు. క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 27. ఆప్షన్ ఏ 81 ఉంది, ఆప్షన్ బి 51. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే 81 అక్కడే ఉంది. ఇక్కడ 27 టేబుల్లో అంటే మల్టిపుల్స్ ఆఫ్ 27లో వాడు ఇచ్చింది 81 ఒక్కటే ఉంది కాబట్టి దానికి మనం టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 124? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 124? 124కి మల్టిపుల్ కాంది ఏది అని అడిగాడు. కింద ఆప్షన్స్ మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి అంటే 124 టేబుల్ రాయాలి. 124 టేబుల్ ఇక్కడ రెడీ అయ్యింది. 124 1s are 124, 124 2s are 248, 124 3s are 372. మల్టిప్లై చేయండి మీకు తెలుస్తుంది. 124s are 496, 125s are 620. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వాడు ఏం అడిగిన క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 124? 124కి మల్టిపుల్ కానిది ఏది అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్లో 248 ఉంది, నాట్ అన్నాడు కాబట్టి లేని చూడాలి. 372 ఎస్ ఉంది, 486 లేదు, 620 ఉంది. కాబట్టి మనకు నాట్ అన్నాడు కాబట్టి ఇక్కడ లేనిది ఏంటి అంటే ఆప్షన్ సి 486. ఇది లేదు కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది అంటే 486 ఆప్షన్ సి. ఓకే స్టూడెంట్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. మీకు కావాలి అంటే కనుక మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నవోదయ కోచింగ్ సంబంధించి అన్ని క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్లో దొరుకుతాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.